దాదాపుగా ఇంకొక 5-6 రోజులు ఉంది పోలింగ్ కి. ఇప్పటికే ఇటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ వాళ్ళ ప్రచారాన్ని అయితే ముమ్మరం చేసినాయి. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, మరి ప్రజలు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, గత 10 ఏళ్ల తెలంగాణ బంగారు తెలంగాణ ఉండే, 2 ఏళ్ల తెలంగాణ మొత్తం నాశనం చేసిండు, ఆగం చేసిండు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏర్పడిన తర్వాత తెలంగాణ ఆగమైందా? ఈ కాంగ్రెస్ వచ్చి బీఆర్ వచ్చే కానీ 10 ఏళ్ళలో నాశనం అయిపోయింది మొత్తం. తెలంగాణ మొత్తం నాశనం చేశాడు. మా రేవంత్ అన్న వచ్చాక 2 ఏళ్ళు ఎన్ని మంచి పనులు చేశాడు. నువ్వు ఎన్నో వేల కోట్లు 10 ఏళ్ళలో దోసుకుని పోయావు. ఈ చెల్లి దొరికింది, ఈ చెల్లి హరీష్ రావు గారు, హరీష్ కేటీఆర్ ఎవడో దొరికింది అటు దోసుకున్నారు. ఇప్పుడు మా అన్న వచ్చాడు రేవంత్ అన్న, ఎన్ని వేల కోట్లు అప్పు చూపెట్టారు మనకి. 2 సంవత్సరాలు ఎన్ని పనులు చేయగలుగుతాడు. ఫ్రీ బస్ ఇచ్చాడు, సన్న బియ్యం ఇచ్చాడు, రేషన్ కార్డులు ఇచ్చాడు, ఎన్నో పనులు చేస్తున్నాడు ఆయన. దళిత బంధువు కూడా ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు మాకు పింఛన్లు కూడా ఇవ్వబోతున్నాడు ఆయన. సొంత ఇల్లు కూడా మాకు ఇల్లు ఇస్తానని చెప్పాడు. మేము 100 రూపాయలు షూటింగ్ లో పనిచేసామండి. షూటింగ్ లో పనిచేస్తే నేను కేటీఆర్ అడిగాం. అడిగితే అపాయింట్మెంట్ ఇచ్చాడు రమ్మని. అపాయింట్మెంట్ ఇచ్చాక వెళ్ళాక బంజారాహిల్స్కి వెళ్ళాక గెస్ట్ హౌస్ ముందు మేము ధర్నా చేసాం. మమ్మల్ని 3 సార్లు అరెస్ట్ చేపించి బంజారాహిల్స్ పంపించాడండి. దుర్మార్గుడు. వాడు చెల్లెలుగా దుర్మార్గం చేస్తాను మాకు చేయడా. ఇంటి సొంత చెల్లెలు అంటుంది మా అన్న చాలా దుర్మార్గుడు అని. ఎంత దుర్మార్గుడు కదా, మమ్మల్ని 3 సార్లు అరెస్ట్ చేపిస్తారు రమ్మని. అపాయింట్మెంట్ ఇచ్చాడండి రమ్మని. అంటే గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీ సినిమా ఆర్టిస్టుల పరిస్థితి ఎట్లుండే? అప్పుడు చాలా ఘోరం అండి. ఒక అంత రౌడీయిజం, అంత గోండాయిజం. మేము ఇల్లు కోసం వెళ్తే నువ్వు పర్మిషన్ ఇచ్చి అపాయింట్మెంట్ ఇచ్చి మమ్మల్ని అరెస్ట్ చేపించావు. ఎంత మొగోడు చెప్పండి మీరు. అడిగి ఎంత ధైర్యం. మాట్లాడాలి, రావద్దని చెప్పాలి. మమ్మల్ని తీసుకొచ్చి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పంపించాడు 3 సార్లు. జూబ్లీ ట్రాన్స్ అర్థం చేసుకోవాలి. ఎట్లుండే అంటే గతంలో మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే మిమ్మల్ని దగ్గరికి రానిచ్చాడు? ఏ రోజు రానివ్వలేదు. మా కష్టసుఖాలు తెలుసుకోలేదు. అప్పుడు కరెంట్ వచ్చింది. అన్న గోపి అన్న మాకు ఎంత ఇల్లు మూలిపోయింది, మాకు తింటారు లేదన్నా, షూటింగ్ లేవన్నా, సాయం చేయంటే దుర్మార్గుడు. ఆ పక్కకి వెళ్ళి అడగంటే మీ ఏరే నాది కాదు, జూబ్లీ సెంటర్ ఆడదు కదా, అయింది కదా చెప్పండి. మాది కాదు ఇది. పక్క గల్లీలోకి వెళ్ళాలి, పక్క గొంతులో కండమని ఎవరర్థం అండి. ఎమ్మెల్యేలు అడక ఇంత సాయం చేయలేదండి. మా శ్రీశైలం అన్న ఎంత సాయం చేయడు, నవీన్ యాదవ్ ఎంత సాయం చేశాడు మాకు. వాళ్ళు సినిమా వాళ్ళు అందరు చిరంజీవులు అందరు ఇస్తే అక్కడ జూనియర్ ఆర్టిస్టులకి వాళ్ళు బియ్యాలు అమ్ముకుని అన్ని అమ్ముకుని దుర్మార్గులు. అంటే అమ్మ, ఈ నవీన్ యాదవ్ గారు మీకు తెలుసు, చూస్తుంటారు. పెట్టండి మన కొడుకు, నా కొడుకు మా తెలిపోవడం 30 ఏళ్ళు చిన్న పిల్లగాడప్పుడు మా తెలుసు. చిన్న పిల్లగాడప్పుడు మా తెలుసు మా కొడుకు. ఆయన పార్టీలో లేకముందు 3 దొంగ నాకు 2 సార్లు ఓడించారు ఆయన్ని. పక్కా 3ఓసారి మిస్ అయ్యేదే లేదు. జూబ్లీ అడ్డ మాదే గడ్డ. ఎట్లాంటి అంటే నవీన్ యాదవ్ మీరు చూస్తుంటారు కదా, నవీన్ యాదవ్ వ్యక్తిత్వం ఎట్లాంటిది, మీ సొంతలతో ఎట్లా మాట్లాడాలనుకోండి, ఇంటికాడికి వెళ్తా, ఆంటీ నమస్తే ఆంటీ, ఎంత గౌరవం, ఎంత రెస్పెక్ట్, ఎంత మర్యాద. ఆ ఫ్యామిలీకి ఉన్న మర్యాద కేటీఆర్ ఫ్యామిలీకి ఉందా? ఏంట్రా బాయ్, ఏంట్రా రౌడీజంగా బూతులు తిట్టడం, గలీజ్ బూతులు. రేవంత్ నాన్న ఎందుకు తిడతాడు? తిట్టే దమ్మెక్కడరా నీకు? కేటీఆర్ రేవంత్ రెడ్డి ఏం చేయలేదట కదా? ఏం చేయలేదా? ఆడ చేశాడా, ఆడ చేశాడా? ఇప్పుడు రేషన్ కార్డులో ఆడిపించాడు, ఆడిపించాడా కేటీఆర్? సన్న బియ్యం ఆడిపించాడా? ఎప్పుడు దొడ్డి బియ్యమే పురుగులు బట్టి పారబోసిడే ఉండేది. ఎప్పుడు నూకలు ఎక్కడే వస్తాయి? 70 రూపాయల బియ్యంలో కూడా నూకలు వస్తాయి. నూకలు రకంగా అవి కూడా మీద అయ్యారు. సన్న బియ్యం తింటున్నాం, మేము హ్యాపీగా ఉన్నాం. ఇవాళ మా రేవంత్ నాయంలో చాలా బాగున్నాం. గత ఎప్పటికీ మా కాంగ్రెస్ గెలుతుంది. ఎప్పటికి మాదే కాంగ్రెస్ పార్టీ. ఫ్రీ బస్సు పైన చాలా ఆరోపణలు వస్తున్నాయి. అసలు మీరు మధ్యతరగతి వాళ్ళు, పేదోళ్ళు, మీరు ఫ్రీ బస్సు ఉపయోగించుకుంటున్నారా? మరి ఉపయోగించుకుంటామండి. మాకు ఆధార్ కార్డు ఉంది, ఇక్కడ ఓటర్ కార్డు ఉంది, అన్ని ఉంది. అవకాశం ఉన్నప్పుడు ఉపయోగించుకుంటాం. బయటకు వెళ్ళినప్పుడు పుట్టప్పుడు రోజు ఊరేగం కదా, మాకు అవసరం ఉన్నప్పుడల్లా ఫ్రీ బస్ ఉపయోగించుకుంటున్నాం. సన్న బియ్యం తెచ్చుకుంటున్నాం. కిట్ట నా కొడుకులా చెప్పుకుంటాం. దొంగ నా కొడుకులు కిట్టగా ఆయన మీద వారవలేకలు చెప్తున్నారు. కేటీఆర్ గారు గాని, హరీష్ రావు గాని, కేసీఆర్ గాని. ఇప్పటికే వణుకుతున్నాడు ఆ కేసీఆర్. ఇంకా పరిపాలించాలని ఉంది అడిగి. ఈ కేటీఆర్ అమెరికాలో తప్పించుకుని ఇళ్ళ కడుక్కుని పాత్రలు కడుక్కుని ఓడేడికి వచ్చి కొన్ని వేల కోట్లు దోసుకున్నావు. అదేం చేశాను? ఏ ఒక్క పని చెప్పు నువ్వు చేశాను. నువ్వు చేసి చూపెట్టి అభివృద్ధి. ఇప్పుడు నాలుగు అభివృద్ధి చేస్తాడు నవీన్ యాదవ్. అభివృద్ధి అంటే ఆయనే పక్కా 30,000 మెజార్టీతో గెలిపించుకుంటూ గెలుస్తాడు. జూబిలీస్ బిడ్డ ఆడు ఎక్కడి నుంచి వచ్చి కేటీఆర్ కాడా ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ నీదని దోసుకుంటూ ఊరుకుంటాం. మేము ఊరుకోం. మేము జూబిలీస్, మాది జూబిలీస్ అడ్డా. మా బిడ్డను గెలిపించుకుంటాం. ఆయన గెలుస్తాడు. 30,000 మెజార్టీతో గెలుస్తాడు.